మాజీ మంత్రి మల్లారెడ్డిపై మేడ్చల్ జిల్లా షామీర్పేట పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు. ఎస్సీ ఎస్టీ కేసుతో పాటు 420 కేసులు నమోదు. గిరిజనుల భూములు కబ్జా చేశారని ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని షామీర్పేట పోలీస్ స్టేషన్ ముందు గిరిజనుల ఆందోళన. మంత్రి చామకూర మల్లారెడ్డి అని ఫిర్యాదులో పేర్కొన్న బాధితులు ఎఫ్ఐఆర్లో మాత్రం మల్లారెడ్డి అని పేర్కొనడంతో పోలీసులపై గిరిజనుల మండిపాటు. అర్ధరాత్రి గిరిజనుల భూములు రిజిస్ట్రేషన్ చేసిన తహసీల్దార్పై కూడా కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా బాధితుల డిమాండ్. మల్లారెడ్డి మన యొక్క భూమిని మాకు వెంటనే కలవాలి 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 కలవాలి. మా రైతుల కడుపు మీద బట్టి మా పిల్లల కడుపు మీద బట్టి మాకంతా చేసి ఎందుకు చేస్తున్నావు? నీ కాలేజీ ఉన్నది, నీకు అన్ని ఉన్నాయి. మాజీ మంత్రి మల్లారెడ్డిని, మంత్రి మల్లారెడ్డిని, మా భూములు లాక్కున్న మల్లారెడ్డిని, భూములు కాజేసిన మల్లారెడ్డిని. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ విషయం మీకు తెలిసిన విషయం. కేశవరం విలేజ్ మూడుచింతలపల్లి గ్రామం. మా యొక్క భూమి 47 ఎకరాల 18 గుంటల భూమి. సర్వే నంబర్ వచ్చేసి 33, 34, 35 గల సర్వే నంబర్ భూమి. 47 ఎకరాల 18 గుంటల భూమి మంత్రి మల్లారెడ్డి ఏ విధంగా లాక్కున్నారో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. మీ ద్వారా అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఏసీపీ డీసీపీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. మేము చామకూర మల్లారెడ్డి అనే పేరుతోని కంప్లైంట్లో చాలా క్లుప్తంగా ఇచ్చాము. కానీ పోలీసు వాళ్ళు నెగ్లెక్ట్ చేసి జస్ట్ మల్లారెడ్డి అని చెప్పేసి మాత్రమే ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. అది ఎట్లా సాధ్యమవుతుంది? మేము ఏ విధంగా అయితే మేము చామకూర మల్లారెడ్డి అని చెప్పేసి ప్రశ్నించామో, అడిగామో, ఎఫ్ఐఆర్లో మేము మా కంప్లైంట్లో ఇచ్చామో అదే విధంగా ఎఫ్ఐఆర్ అవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇంకోటి, తక్షణమే వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు 8 మెంబర్స్, మధుకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వీళ్ళ పేరు సాయంత్స్ 8 మెంబర్స్ ఎవరైతే హరిమోహన్ రెడ్డి, శివుడు వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయింది. కానీ ఇంతవరకు ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి వెంటనే తక్షణమే వాళ్ళ మీద ఫిర్యాదులు చేయాలి. వాళ్ళపైన ఎఫ్ఐఆర్ అయితే అయింది, కానీ వాళ్ళ పూర్తి పేర్లతో ఎఫ్ఐఆర్లు జరగలేదు. చామకూర మల్లారెడ్డి అని చెప్పేసి మేము ఇస్తే, మల్లారెడ్డి అంటే ఏ మల్లారెడ్డి అనుకుంటాము? మల్లారెడ్డి అంటే చాలా మంది ఉన్నారు. మల్లారెడ్డి ఇప్పుడు మాజీ మంత్రి, అప్పుడేమో మినిస్టర్ గా ఉండేది. మేము కంప్లైంట్ ఇచ్చినప్పుడు మినిస్టర్ మల్లారెడ్డి, చామకూర మల్లారెడ్డి అని చెప్పేసి మేము ఇవ్వడం జరిగింది. వారు జస్ట్ మల్లారెడ్డి అని చెప్పేసి ఇచ్చారు. ఇది ఎంతవరకు ఇది తగదని చెప్పి. నా పేరు రామ్జీ నాయక్. అంటే మా తాతల భూమి అది. మా తాతల భూమిలో మేము దాదాపు ఇప్పుడు 70 సంవత్సరాల నుండి మా తాతలు ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఈ భూమిని మా తాత పేరు ఉన్న భూమిని మా తాతను చంపేస్తుంటే మేము ఏంటంటే దానిపైన కాంపిటీషన్ ఉన్నాం. ఇచ్చినప్పుడు అలా మా తాత పెద్ద మనుషులు చనిపోయిన తర్వాత 1994 నుండి మేము కూడా కంప్లైంట్ పెట్టినాం. కంప్లైంట్ పెట్టిన తర్వాత ఈ మల్లారెడ్డి అనేటాడు మధ్యలో వచ్చేసి మా భూమిని ఎందుకు కబ్జా చేసుకుంటాడు, కేసు నడుస్తుండగా ఎందుకు అవుతుంది అనేసి మేము ఖండిస్తున్నాం అన్నట్టు. ఎటు పరిచినా కానీ 6 పోయి 100 కానీ 100 అయిపోయి 6 పోయినా కానీ మా భూమి మాకు కావాల్సిందని మేము కోరుకుంటున్నాము. నాకు తెలియదు, నాకు ఏది తెలియదు. తొలగపోయారు, మీ భూమి మీద వస్తుందని తొలగపోయారు. సంతకాలు చేయించుకోరు. సంతకాలు చేసి నాకేం తెలుసు? నాకు చదువు రాదా ఏం రాదా అంటే మా పౌరులు వచ్చి చూసారు. అది చూసారు కదా, అరే మీరు రిజిస్టర్ చేసినని మాకు చెప్పారు. చేస్తే నాకు ఏది తెలియదు కదా. నేను అమ్మాయికు నాకు ఏ రాత్రి నాకు తెలియదు. అంటే వాళ్ళు చేస్తే నాకు తెలిసింది. రాలే. అక్కడ శివుడు, శ్రీనివాస్ వీళ్ళే కనబడరు. ఇక మల్లెడికి ఇల్లేడు ఎవరు కనబడలేదు. వాళ్ళ పేర్లు కూడా వాళ్ళకి సరిగా తెలియదు. పేర్లు కూడా మనకు తెలియదు. అక్కడ ఎందుకంటే 11 గంటలకు రాత్రి
11 గంటలకు ఎంఆర్ఓ ఉన్నది. ఎంఆర్ఓ 11 గంటల దాకా ఎంఆర్ఓ ఉన్నది. మేము అడగలే, మాకు ఆమె అడగలే, ఆమె మేము అడగలే. అడిగితే ఛాన్స్ ఇవ్వలేరు కదా వాళ్ళకి. మేము ఆమె అడగలే, ఆమె మాకు అడగలే. మరి మీరు ఎందుకు పెడుతున్నారు సంతకాలు, మీరు ఎందుకు పెడుతున్నారు ఎంఆర్ఓ గారు అని అడగలే, మాకు అడగలే. మేము చెప్పలేదు, ఆమె అడగలేదు. ఇక 11 గంటల రాత్రి తీసుకుపోయి వస్తాయి పో అని చెప్పారు. ఎంఆర్ఓ లేడీస్ వాణిరెడ్డి ఎంఆర్ఓ గారు లేడీస్ ఆమె 20 మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.